ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చుందాం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఈతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పెను. నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. చాలు, చిన్నమాట ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపేగ దేవానికి వందనాలు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఆదివారం 2వ కూటమిలో మమ్మల్ని సమకూర్చారు. స్తోత్రం తండ్రి. మాతో మాట్లాడండి, నీ బిడ్డలందరితో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్య, అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మా అందరితో మాట్లాడు. నీ దాసుడు బలహీనుడు వట్టివాడు ప్రభు. నీ సిలువ చాటున మరుగు చేసి నీవే నీ బిడ్డలకు కనిపించి మాట్లాడి బలపరచమని, కర్తవ్యాన్ని బోధించమని, జ్ఞానమును నేర్పించమని యేసు క్రీస్తు నామమున వేడుచూ జవాబు పొందామని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరం గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా? మాస్కులు పెట్టుకొని చెప్దాం. రైట్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఫిలిప్పు యేసు ప్రభుని గూర్చి తెలుసుకున్న తరువాత నతనయేలుతో ఆయనను గూర్చి చెప్తాడు. మోషేయు, ప్రవక్తలు, ధర్మశాస్త్రం ఎవరిని గూర్చి చెప్పినవో ఆ మెస్సియాను మేము కనుగొన్నాము. నతనయేలు, తెలుసా నీకు అని మోషే సంగతి, ప్రవక్తల సంగతి, ధర్మశాస్త్రపు సంగతి అన్నీ చెప్పి ఆ మెస్సియాను మేము కనుగొన్నామనే మాట ఫిలిప్పు నతనయేలుతో అంటాడు. అంటే ఫిలిప్పు, ఆంద్రేయ, కేఫా, నతనయేలు వీళ్ళందరూ కూడా మెస్సియా రాక కోసం నిరీక్షిస్తున్నటువంటి వ్యక్తులుగా మనకి ఈ పాయింట్ను బట్టి అర్థమైంది. రెండవది, వీళ్ళకి మోషే ఏం చెప్పాడో తెలుసు, ధర్మశాస్త్రంలో ఏముందో తెలుసు, ప్రవక్తల వచనాలు కూడా వీరికి తెలుసు అనే సంగతి అర్థమవుతుంది. నతనయేలుతో ఎప్పుడైతే ఫిలిప్పు మేము మెస్సియాను కనుగొన్నామని చెప్పాడో, ఎక్కడ ఉన్నాడు మెస్సియా అంటే నజరేయుడైన యేసు అని చెప్తాడు. నజరేతులోంచి మంచిది ఏదైనా వచ్చిద్దా అని నతనయేలు ఫిలిప్పుతో అంటే, వాస్తవానికి రాదు కానీ వచ్చింది, కావాలంటే వచ్చి చూడు అంటాడు ఫిలిప్. అప్పుడు నతనయేలు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు నతనయేలు అల్లంత దూరంలో ఉండగానే, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అంటాడు. అప్పుడు వెంటనే నతనయేలు అనుకుంటాడు, బిస్కెట్ వేస్తున్నాడు, నాకు పెద్ద నన్ను ఎప్పుడో చూసినట్టు, బాగా పరిచయం ఉన్నట్టు, నా హృదయం అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. బోధకుడా, నీవు నన్ను ఎలాగెరుగుదు అన్నాడు. నేను నిన్ను చూడటం ఇప్పుడే, నువ్వు నన్ను చూడటం ఇప్పుడే, పెద్ద పరిచయం ఉన్నట్టు తెగ మాట్లాడుతున్నావు. నా ఎందుకు కపటం లేదా? నేను మంచివాడినా? ఎట్లా ఎరుగుతూ నువ్వు? తెలుసా నేను నీకు? తెలుసు అన్నాడు ఆయన. ఫిలిప్పు, నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తిని అంట. ఈ చిన్న మాటకే బిత్తరపోతాడు నతనయేలు. ఆశ్చర్యపోయి వెంటనే అతను అన్న మాటలు మనకి వింతగొలిపే విధంగా ఉంటాయి. వెంటనే ఏమన్నాడండి నతనయేలు? నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలుకు రాజువు అని ప్రశంసించటం మొదలుపెట్టాడు. ఇంతకీ ఆ అంజూరపు చెట్టు కింద ఏం జరిగింది ఏమో ఎవరికి తెలుసు. ఒకటైతే అర్థమైద్ది, అంజూరపు చెట్టు కింద పాపం చేశాడని కొంతమంది బోధించారు. అంజూరపు చెట్టు కింద పాపం చేస్తే ఇతని యందు ఏ కపటము లేదు, ఇతను మంచివాడు, ఇతను ఇలా అని ప్రభు సాక్ష్యం ఎలా ఇస్తాడు?
బహుశా అంజూరపు చెట్టు కింద ప్రార్థన చేశాడా మెస్సియా కొరకు ఆయన్ని బయలుపరచమని? ఆ అంజూరపు చెట్టు కింద కూర్చొని తను ప్రార్థించే సంగతి ఎవరికి తెలియని రహస్యమై ఉన్నదా? ఎవరు కనుగొనలేని సంగతి అయి ఉన్నదా? బహుశా నతనీయులకు మాత్రమే తెలిసిన రహస్యాన్ని ఒకదాన్ని ప్రభు అక్కడ వెల్లడి చేసి మాట్లాడాడు. ఆశ్చర్యం కలిగింది. ఇక మారు మాట లేకుండా వెంటనే నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అనేశాడు. దేవునికి మహిమ. అంటే ఆయన పర్సనల్ లైఫ్లో సంగతిని ప్రభు అలా ఎత్తి మాట్లాడేసరికి ఈయన సంగతి ఏంటో ఆయనకు అర్థమైంది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నీవు ఎలా ఎరుగుదువు అని ప్రభువుని నతనీయేలు అడిగాడు. ప్రభు నతనీయేలుని మాత్రమే ఎరుగునా? సకల చరాచర జీవకోటి మొత్తాన్ని ప్రభు ఎరుగును. నిన్ను నన్ను కూడా ఎరుగును. ఎప్పుడు ఎరుగును? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము చూడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయములో ఒక మనుషుని ఆయన ఎప్పుడు ఎరుగునో చెబుతున్నాడు. చూడండి, 1వ అధ్యాయములోనే 4వ వచనం చదువు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. అద్దుకో, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఎప్పుడు తెలుసు మనందరం ఆయనకి? గర్భములో మనం రూపింపబడక మునిపే మనం ఏందో ఆయన ఎరిగి ఉన్నాడు. మనందరి బ్రతుకులు, మనస్సులు, ఆలోచనలు, ప్రవర్తన, నీతి నియమాలు, లేకపోతే అవినీతి కార్యకలాపాలు అన్నీ ఎరుగునాయన. ఆయనకు మరుగై ఏదీ లేదు. స్తోత్రం చెప్తారా? పాటలు పాడుతాం మనం. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నిజమే అది. ఆయనకి ఏది మరుగైలేదు, అన్నీ తెలుసు ఆయనకి. ముఖ్యంగా మనం తెలుసు. ఎప్పుడు ఎరుగున్నాడు మనల్ని? జగత్తు పునాది వేయబడక మునిపే ఎరుగున్నాడు. నిత్య జీవానికి ఎంతమంది వస్తారో ఎరుగున్నాడు. నిత్య నరకానికి ఎంతమంది పోతారో ఎరుగున్నాడు. తల్లి గర్భంలో పిండములుగా రూపింపబడక మునిపే ఎంతమంది దైవ జనులు అవుతారో ఎరుగున్నాడు. ఎంతమంది దైవ జనురాండ్రు అవుతారో ఎరుగున్నాడు. ఎంతమంది ప్రవక్తలు అవుతారో ఎరుగున్నాడు. ఎంతమంది బోధకులు అవుతారో ఎరుగున్నాడు. ఎంతమంది కాపర్లు అవుతారో ఎరుగున్నాడు. ఎంతమంది సువార్థికులు అవుతారో ఎరుగున్నాడు. ఎంతమంది అపోస్తలులు అవుతారో ఎరుగున్నాడు. ఎంతమంది ప్రవక్తినులు అవుతారో ఎరుగున్నాడు. ఎంతమంది పరిచారకులు అవుతారో ఎరుగున్నాడు. ఎంతమంది విశ్వాసుల స్థాయిలో ఆగిపోతారో ఎరుగున్నాడు. ఎంతమంది అవిశ్వాసులుగా ఉంటారో ఎరుగున్నాడు. ప్రజల ముందు మన జీవితం ఎరుగున్నాడు. రహస్యంలో మన జీవితం ఎరుగున్నాడు. వెలుగులో మన జీవితం ఎరుగున్నాడు. చీకట్లో మన జీవితం ఎరుగున్నాడు. బయట కనిపించే జీవితం ఎరుగున్నాడు. మన ఆంతర్యాన్ని కూడా ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. అదే యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము. భలే మాట అది. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చూడు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక. అద్దుకో, యేసు అందరినీ ఎరిగినవాడు. ఎరుగుట అంటే ఏంటి? హృదయాలోచనలు తెలుసు. ఎరుగుట అంటే ఏంటి? వ్యక్తిత్వం తెలుసు. ఎరుగుట అంటే ఏంటి? ప్రవర్తన తెలుసు. ఎరుగుట అంటే ఏంటి? రహస్యము తెలుసు. ఎరుగుట అంటే ఏంటి? ఐడియాలజీ తెలుసు. ఎరుగుట అంటే ఏంటి? టోటల్గా తెలుసు. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. ఎరిగినవాడు అంటే జస్ట్ ముఖపరిచయం అనుకుంటారేమో అని. యేసు అందరినీ ఎరిగినవాడు అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆయన పరిచయస్తులని అనుకుంటామని క్లారిటీ ఇస్తున్నాడు యోహాను భక్తుడు. అందరిని ఎరగటం అంటే ఒట్టిగా ముఖపరిచయాలు కాదు బాబు, ఆయన ఆంతర్యాలు ఎరిగినవాడు. అందుకే అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా అని మరో భక్తుడు పాడాడు. మన ఆంతర్యాలు తెలుసు ఆయనకి, రైట్?
ఇప్పుడు మనుషులమైన మనల్ని దేవుడు ఎరగటం గొప్పతనం కాదండి. ఆయన మన సృష్టికర్త. మనం ఏమవుతామో ఆయనకి తెలుసు. ఏం ఆశించి చేశాడో, ఏం ఉద్దేశించి చేశాడో. మనలో కొంతమందిని పురుషులుగాను, కొంతమందిని స్త్రీలను గాను భూమి మీదకి రప్పించాడు. కొంతమందిని ఆరోగ్యవంతులుగాను, కొంతమందిని వికలాంగులుగాను, అంగహీనులుగాను, ఎవరెవరిని ఎలాగా రప్పించాలో ఆయనకు తెలుసు, రప్పించాడు. అందరినీ ఆయన ఎరుగున్నాడు. అందరిని ఎరుగున్నాడు కాబట్టే అందరిని అర్థం చేసుకోగలుగుతాడు. అందరికీ అన్ని విధాల తోడ్పాటును అందించగలుగుతాడు, ఆదరించగలుగుతాడు, సహాయపడగలుగుతాడు. అందరినీ సంతోషపెట్టాలని ఆరాటపడుతూ ఉంటాడు మన తండ్రి. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పగోరింది ఏంటంటే, ప్రభువు మనల్ని ఎరగటం గొప్ప సంగతి కాదు, మనము ప్రభువుని ఎరుగుట అనేది ఒక గొప్ప పరిశ్రమ. మనం ప్రభువుని ఎరుగుట అనేది ఒక గొప్ప సాధన. దాని గురించి ఒక 2 ముక్కలు మీకు చెప్పాలని ఏదో ఆరాటం. ప్రభువుని ఎరుగుట, ప్రభువుని తెలుసుకొనుట. యేసు ప్రభు మీలో ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తలా. తెలియదా నాయనా మీకు యేసయ్య? యేసయ్య తెలియకుండా ఎందుకు వచ్చా మరి ఇక్కడికి? అసలు ఏం తెలియకుండా అయితే నువ్వు రావు కదా. ఎంతో కొంత తెలుసుకున్నావు. యేసుప్రభుని ఎరుగుదువా అంటే నేను ఎరుగుదును అంటే చేయొద్దు. రైట్? పబ్లిక్లో దేవుని మందిరానికి రాని అన్యజనుల్లో కూడా చాలామంది యేసును ఎరుగుదురు. ముస్లిం సోదరులు యేసుని ప్రవక్తగా ఎరుగుదురు. హైందవ సోదరులు యేసుని అందరిలో ఒక దేవునిగా ఎరుగుదురు. యేసు ఒక్కడే దేవుడని కాదు, కానీ అనేక మంది దేవుళ్ళలో, దేవతలలో యేసు కూడా ఒకడు అని ఎరుగుదురు. క్రైస్తవులు క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డామని చెప్పుతున్నటువంటి క్రైస్తవులు యేసు ఒక్కడే దేవుడని ఎరుగుదురు. కొంతమందికి అన్యులకి అసలు యేసు తెలియదు. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి యేసయ్య నీకు తెలుసు అంటే ఏ సినిమాలో ఉన్నాడని అడిగేవాళ్ళు ఉన్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో యేసు తెలుసా నీకు అని అడిగితే ఏ పార్టీ నాయకుడు అని అడిగారు. మళ్ళీ వాళ్ళకి థమ్సప్, పెప్సీ, కోకోకోలా తెలుసు. ఆశ్చర్యం. 7 అప్ తెలుసు, కానీ యేసు తెలియదు. అయితే కొద్దిమందికి, చాలామందికి యేసు తెలుసు. ఎంత మాత్రం తెలుసు అంటే వారు తెలుసుకున్న దాన్ని బట్టే వారు ఆయన ఎదుట నడుచుకోవటం మనం చూస్తాం. ఈరోజు మీరందరూ ఆయన సన్నిధిలో ఉన్నారంటే యేసు మీకు రక్షకుడుగా తెలుసు. యేసు నిజమైన దేవుడిగా తెలుసు. యేసు నీ ప్రభువుగా తెలుసు. యేసు నీ రాజుగా తెలుసు. యేసు నీ రక్షకుడుగా తెలుసు. యేసు రక్తమే నీ విమోచన మార్గం అని తెలుసు. అందుకే నీకు తెలిసిన పరిధిలో వచ్చి నువ్వు ఆయన దగ్గర కూర్చున్నావు. కొంతమందికి యేసు గుంపులో ఒక దేవుడు అని తెలుసు, కానీ ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే రక్షణ మార్గం అని తెలియదు కనుక వారు యేసు నొద్దకు రానోళ్ళకున్నారు. మాకున్నాయి, మాకేసు అక్కర్లేదని. అయితే అసలు దేవుని గురించి తెలియాల్సిన అవసరత మనకుందా? దేవుని గురించి మనం ఎరుగుట అవసరమై ఉన్నదా? ఎరిగితే లేదా తెలుసుకుంటే ఎంతవరకు తెలుసుకోవాలి? క్రైస్తలో అనేది ఒక ప్రశ్న. మొదట దేవుని ఎరుగుట ద్వారా మనకు వనుగూరే ప్రయోజనాలు ఏంటనేది ఒకటి చూద్దాం. రెండవది, ఎరుగుటలోని 2 విధాలు తెలుసుకుందాం. సింపుల్ మెసేజ్. మొట్టమొదటిది, దేవుని ఎరుగుట ద్వారా వనుగూరేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం. రెండవది, దేవుని ఎరుగుటలోని 2 విధాలు లేదా 2 స్థాయిలు తెలుసుకుందాం. మొట్టమొదటిది, దేవుని ఎరుగుట వలన ప్రయోజనం ఏమిటి? అసలు ఎప్పుడు తెలుసుకోవాలి దేవుణ్ణి? ప్రసంగి గ్రంథము త్వరగా మీరు బైబిల్ చూడగలిగినట్లయితే సామెతల గ్రంథం తర్వాత ఉండేటువంటి పుస్తకం
ప్రసంగి గ్రంథం ఒక్కసారి 11వ అధ్యాయంలోనికి 12వ అధ్యాయంలోనికి వెళదాం. 2వ వచనం. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, ఇంకా మొదటి నుంచి చదివితే దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అది దేవుని ఎరుగుట ద్వారా వనుగూరేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, ప్రతి మనిషికి దుర్దినాలు ఉన్నాయి. అన్ని అనుకూలమైన దినాలు కాదు, దుఃఖకరమైన దినాలు ఉన్నాయి. ఆ దినాలు వృద్ధాప్యంలో వెల్లడవుతాయి. ఆ కింద చెప్తాడు, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. కావలివారు అంటే చేతులు, బలిష్ఠులు అంటే కాళ్ళు. విసురువారు కొద్ది మంది ఎగుట చేత పని చాలించుకుందురు. పళ్ళు, ఏ పదార్థమైన లోపలేసి అటు ఇటు విసిరి నవిలి మింగేస్తాం కదా, విసిరేవాళ్ళు పళ్ళు. కిటికీలలో గుండు చూచువారు కానలేక ఇందురు, అవి కళ్ళు. ఫస్ట్ ఏమో చేతులు, తర్వాత కాళ్ళు, తర్వాత పళ్ళు, తర్వాత కళ్ళు. ప్రాస బాగుంది, దేవునికి స్తోత్రం. కిటికీలలో నుండి చూచువారు కానలేక ఇందురు. మన తల మొత్తానికి కళ్ళు కిటికీలు లాంటి, అందులోంచి గుడ్లు చూస్తూ ఉంటాయి అన్న. ఏముంది, కంటి పవర్ తగ్గిపోతుంది. కానలేక యుందురు. తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును. ధ్వని, వినికిడి శక్తి అంటే తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవనంటే చెవులు మందంగా అయిపోతాయి. వీధి తలుపులు మూయబడును, వినబడదు. వీధి తలుపులు అంటే నోరు, పెదవులు. లోకాభిరామాయణం అంతా మాట్లాడేది బయట బజారు సంగతులన్నీ చెప్పేది నోటి ద్వారానే కదా. పెదవులు. పలకరించేవాడు ఉన్నాడు, పట్టించుకునేవాడు ఉన్నాడు. సరికి అయిపోయినాక ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు పలకరిస్తాడు. అందుకని నోరు మూసుకొని చూస్తూ ఉంటారు అని. ఇవన్నిటిని వర్ణిస్తూ తర్వాత మీకు చెప్పాను, గతంలో చెప్పాను, ఇంకా మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మన టైంని బ్యాలెన్స్ చేసుకుందామని చూస్తున్నాను నేను. ఇవన్నీ ప్రతి మనిషికి ఒక రోజు ఉన్నాయి. ఇప్పుడు నీ అందం, నీ ఆర్భాటం, నీ కాలి సత్తువ, నీ కంటి చూపు, నీ ఫోర్సు అంతా సూపర్. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి పట్టించుకోవు. సరుకంతా అయిపోయిన తర్వాత దుర్దినములు వచ్చినప్పుడు అప్పుడు దేవుణ్ణి వెతకడానికి మొదలు పెడతావు. ఏమీ తెలుసుకోలేవు. తెలుసుకున్నా ఏం ప్రయోజనం ఉండదు. పెద్దగా దేవుని కొరకు ఏమీ చేయలేవు. అందుకని నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నట్టయితే నీ జన్మ సార్థకత పొందుతుంది అంటాడు. నీ బాల్య దినముల యందే, చిరుప్రాయములోనే నువ్వు సృష్టికర్తను కానీ గుర్తుపట్టగలిగితే, అసలు దేవుడు ఎవరో తెలుసుకోగలిగితే, నిన్ను నిర్మించిన నిర్మాణకునికి నువ్వు కలుసుకోగలిగితే, ఆయన్ని ఎరిగి ఉండగలిగితే, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆయనతో సంబంధం ఏర్పడింది. సంబంధం ఏర్పడిన తర్వాత ఆయన చెప్తాడు అసలు నిన్ను ఎందుకు చేశాడో, నువ్వేం చేయాల్సి ఉందో, నీ బ్రతుకు ఎలా సార్థకం కావాల్సి ఉందో నీకు చెప్తాడు ఆయన. దానివల్ల ఏం జరిగిద్దంటే నీ నిండు జీవితం సాఫల్యత పొందుతుంది. బ్రతుకు సార్థకం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే నీ ముసలితనంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అనలా. నీ యవన ప్రాయములో సృష్టికర్తను వెతుకు అనలా. నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. అంటే పసిప్రాయములోనే నువ్వు సృష్టికర్తను కానీ గుర్తుపట్టగలిగితే, ఆయన్ని ఎరిగి ఉండగలిగితే, నీ జన్మ వేస్ట్ కాకుండా, వృధా కాకుండా అర్థవంతంగా ఖర్చు అవుతుంది అనేది మొదటి విషయం. సృష్టికర్తను ఎరిగితే లేదా దేవుణ్ణి ఎరిగితే. రెండవది, దేవుణ్ణి ఎరిగినవాడు నిత్య జీవమును స్వతంత్రించుకుంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట. ఒకసారి బైబిల్ ఉన్నోళ్ళు త్వరగా తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయము, ప్రభు యొక్క ప్రార్థన. ఆ ప్రార్థనలో చెప్తారన్నమాట ప్రభు. యోహాను సువార్త 17వ అధ్యాయము. తండ్రి,
నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఒకసారి 3వ వచనం చదువు తల్లి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అబ్బా, దేవుని ఎరుగుట ద్వారా, ఆయన కుమారుని ఎరుగుట ద్వారా నిత్య జీవము స్వతంత్రించుకుంటాడు. నిత్య జీవము ఇంటూ వ్యతిరేక పదం చెప్పండి. సంతోషము. వ్యతిరేక పదం పెద్దగా చెప్పాలి. దుఃఖం. సంతోషానికి వ్యతిరేక పదం దుఃఖం. నవ్వు వ్యతిరేక పదం రైట్. దూరము వ్యతిరేక పదం. బాగానే చెబుతున్నారు మీరు. ఇప్పుడు నిత్య జీవం వ్యతిరేక పదం పెద్దగా. ఇంకోసారి అది. దేవునిని ఎరిగిన వాడు అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా తన ప్రియ కుమారుని బలిగా అర్పించిన తండ్రిని, ఆయన బలిగా అర్పించినటువంటి ఆ కుమారుడైన క్రీస్తుని ఎరిగి ఆయన యందు విశ్వసించువాడు నిత్య నరకాగ్ని తప్పించుకుంటాడు. దేవుని మహిమ. నిత్య జీవమును స్వతంత్రించుకుంటాడు. దేవుని ఎరుగుట ద్వారా వనుగూరే ప్రయోజనం. దేవుడు మనల్ని ఎరగటం గొప్పతనం కాదు, మనల్ని ఎప్పుడో ఎరుగును. మనము ఆయనను ఎరుగుటయే గొప్ప సంగతి. అసలు మనం ఆయన్ని ఎరగకుండా, ఆయన్ని పట్టించుకోకుండా, ఆయన్ని తెలుసుకోకుండా, ఆయన గురించి ఆలోచించకుండా మన ఆలోచనలని, మన తలంపుల్ని దారి మళ్లించే మాయా శక్తులు కొన్ని భూలోకంలో ఉన్నాయి. సాతాను శక్తులు. ఆ సాతాను శక్తులు మన దృష్టిని ఎల్లప్పుడూ దేవుని వైపు నుండి లేదా దేవుని వైపుకు వెళ్లకుండా ఎప్పుడు మనల్ని ఈ భౌతిక ప్రపంచం చుట్టూ, ఈ భౌతికమైన విషయాల చుట్టూ మన మనసు ఉండేటట్టు ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటాయి, ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి, అందుబాటులోకి తెస్తూ ఉంటాయి. ఒకవేళ దేవుని గురించి మనం తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే ఆ తలంపు పుట్టక మునిపే దాన్ని వెంటనే ఛిద్రం చేసి వేరే వాటి వైపు మైండ్ని డైవర్ట్ చేయడానికి వెంటనే ఈ లోకంలో ఉన్న దుష్ట శక్తులు నిరంతరం దాడి చేస్తూ ఉంటాయి. ఈరోజు మీరందరూ దేవుని సముఖంలో కూర్చున్నారంటే ఎంత ధన్యులో తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే పోరాటంలో సగం గెలిచిన వాళ్ళు మీరు. మొదటి పోరాటంలో గెలుపు పొందేశారు. ఏంటో తెలుసా? క్రీస్తును గురించి నువ్వు ఆలోచించకుండా అడ్డగించే దుష్టశక్తుల్ని జయించావు నువ్వు. ప్రభువుని గురించి నువ్వు ఆలోచించకుండా, యేసుని గురించి తెలుసుకోకుండా, ఆయన ఆలోచనలను అనుసరించి నడుచుకోకుండా నిన్ను ఆకర్షించి చెడగొట్టి బలహీనపరిచేటువంటి దురాత్మలను గెలిచావంటానికి నిరూపణ ఏంటంటే నువ్వు రక్షణ పొందావు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందావు, ప్రభు వల్ల చేస్తున్నావు, ఆయన సన్నిధిని విడవకుండా హత్తుకొని ఉంటున్నావు. అంటే నువ్వు గెలిచావు. సగమే అన్నావు ఏంటన్నయ్య, మరి సంపూర్ణంగా గెలవలేదంటే లేదు, సగమే గెలుపు. అది సంపూర్ణ గెలుపు ఎప్పుడంటే నువ్వు పూర్తిగా ఇక్కడ నుంచి తీయబడ్డప్పుడు. అందుకే పౌలు అన్నాడు, ఇదివరకే గెలిచితినని అయినను. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని. తర్వాత 28 చూడు. 27లోనేగా. ఇదివరకే నేను గెలిచితిని అని అయినను అనే మాట కనపడలేదు అక్కడ. అట్లయితే ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. చూడండి ఆ మాట కూడా చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువు తల్లి. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకునుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేవునికి మహిమ. ఇప్పటికే నేను గెలిచేశానని నేను అనుకోను. మరి పౌలంతటి వాడే నేను పూర్తిగా గెలిచేశానని అనుకోకపోతే మనం ఎట్ట అనుకుంటాం? కాబట్టి ముందు ఆ దుష్టశక్తుల ఆకర్షణలో నుంచి మనం బయటపడ్డాము అంటే
మరి ఇందాక చదివిన 1 కొరింథీ పత్రిక 9:27 ఏముంటుందంటే, గురి లేని వాని వల్ల నేను పరిగెత్తను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, ఓ గురి కలిగి ప్రయాణం చేస్తానని అక్కడ అన్నాడు. ఇక్కడేమన్నాడంటే, ఇదివరకే నేను గెలిచేశానని అనుకోవటం లేదు. ఇదివరకే సంపూర్ణ, ఇదివరకే అంటే ఇప్పటికే. మరి ఎప్పుడన్నాడు ఆ మాట? 2 తిమోతి 4:7 తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4:7 అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. గెలుపు ప్రస్తావన, పోరాటంలో జయం ప్రస్తావన అక్కడ తీసుకొచ్చా. మనం కూడా ఆ క్లైమాక్స్లో అంటే సరిపోయిద్ది. ఇప్పటికి మాత్రం మనం అనజాలం. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. వెనకున్నవి మరచి ముందున్న వాటిపై సహనముతో పరుగెత్తెదన్. పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణముని తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు ఇప్పుడు సగం గెలిచారు, ఒప్పుకుంటున్నారా? స్తోత్రం చెప్పండి. ఏం గెలిచారు? సగం గెలిచారు. ఎవరిని గెలిచారు? మీ శరీరాన్ని గెలిచారు, కులాన్ని గెలిచారు, మతాన్ని గెలిచారు, కుటుంబాన్ని గెలిచారు, భర్తని గెలిచారు, భార్యని గెలిచారు, చుట్టుపక్కల వాళ్ళని గెలిచారు, బంధువుల్ని గెలిచారు, దయ్యాలను గెలిచారు. గెలిచే ఇక్కడ దాకా వచ్చి క్రీస్తునందు విశ్వాసంతో నిలిచారు. పాపం చాలామంది ఓడిపోయారు. భర్తకు కొంతమంది ఓడిపోయారు, భార్యకు కొంతమంది ఓడిపోయారు, పిల్లలకు కొంతమంది ఓడిపోయారు, తల్లులకు కొంతమంది ఓడిపోయారు, కులానికి కొంతమంది, మతానికి కొంతమంది, సమాధి పెట్టే కొంతమంది, అదే మంచానికి, శ్మశానంలో స్థలానికి కొంతమంది ఓడిపోయారు. నాకు యేసుప్రభు దగ్గరికి రావాలని ఉంది కానీ నేను సస్తే మా బొందలగడ్డలో స్థానం ఎవరని కొంతమంది ఓడిపోయారు. బంధువులకు కొంతమంది ఓడిపోయారు, లోక ఆశలకు కొంతమంది ఓడిపోయారు, శారీర వ్యామోహాలకు కొంతమంది ఓడిపోయారు. యేసుప్రభు దగ్గరికి వస్తే అక్రమ సంబంధాలు వదిలేయాలి, విచ్చలవిడి వ్యభిచారాలు, త్రాగుడు, జోదాలు, దొంగతనాలు, పనికిమాలిన క్రియలు విసర్జించాలి. ఈ మానుకోవటం మన వల్ల ఏడైద్ది. మానుకున్నప్పుడు పోదాంలే, ఇప్పటికైతే మానుకోలేదు కాబట్టి ఇప్పుడు వద్దులే అని వారు దాని చేత గెలవబడి దాని చేతిలో ఓడిపోయి అక్కడే కూర్చుండిపోయారు. కానీ మీరైతే సగం గెలిచారు. అయితే ఈ గెలుపుని చివరిదాకా నిలుపుకోవాలి, అది గొప్పతనం. ఎందుకంటే మీరు దాటి ఇక్కడ దాకా వస్తే శత్రువు అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోతాడని అనుకుంటున్నారు. వాడు వెళ్ళడు. వాడిది మొక్కవోని దీక్ష, వాడి పట్టుదల మెచ్చుకోవాల్సిందే. వెధవైనా వాడి పట్టుదల మెచ్చుకోవాల్సిందే. ఎంత పట్టుదల అంటే మనం తుది శ్వాస విడిచేంత వరకు వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేనికి? మనల్ని వెనక్కి లాగటానికి. స్తోత్రం చెప్పండి ప్రభువుకి. ఎవరు వెనక్కి లాగటానికి ట్రై చేస్తారు? శత్రువు. మీకు తెలుసా, రక్షణలోకి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మళ్ళీ సాతాను ప్రేరణకు లొంగిపోయి వెనక్కి వెళ్ళిపోయారు, జారిపోయారు, పూర్తిగా క్రీస్తుని విసర్జించి లోకస్తులైపోయారు. అలా వెళ్ళిన వాళ్ళు వేరే మత విశ్వాసంలోకి వెళ్ళి ఆశ్చర్యం, మనకు బైబిల్ చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు మనకి దేవుని గురించి చెబుతున్నారు, బైబిల్ గురించి చెబుతున్నారు.
వాళ్ళు చెబుతుంటే బైబిల్ని ఎరిగిన వాళ్ళు, బైబిల్ చదివిన వాళ్ళు, మేము సేవకులం అని చెప్పుకుంటున్న వాళ్ళు, మేము పండితులం అని చెప్పుకుంటున్న వాళ్ళు చెబుతుంటే వీళ్ళు వింటున్నారు. క్రీస్తుని విసర్జించిన వాళ్ళు చెబుతుంటే క్రైస్తవులు వింటున్నారు. బైబిల్ ఎలా బోధించాలో క్రీస్తుని విసర్జించిన వాడు చెబుతుంటే క్రీస్తు సంబంధులు వింటున్నారు. ఎంత దరిద్రం పట్టిందో చూడండి. కొంతమంది తుది వరకు విశ్వాసాన్ని కాపాడుకోలేదు, కోల్పోయారు. వీళ్ళు హెబ్రీ పత్రిక 6:4 ప్రకారం, హెబ్రీ పత్రిక 10:26 ప్రకారం నరకపాత్రులు. ఒకసారి వెలిగింపబడి, హెబ్రీ పత్రిక 6:4, ఒకసారి వెలిగింపబడి పరసంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయన అవమానపరచుచున్నారు. అట్టివారు మారు మనసు పొందినట్లు వారిని నూతనపరచుట, మరలా నూతనపరచుట అసాధ్యము. తెలియని వాడు క్రీస్తును దూషించి ద్వేషిస్తే ఎప్పటికైనా తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చి మారు మనసు పొంది యేసయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ పొందుతాడు. కానీ ఒకడు తెలిసి యేసు ప్రభుని స్పష్టంగా ఎరిగి రక్షణానుభవంలోనికి వచ్చి పరిశుద్ధుల సహవాసములో కలిసి పరిశుద్ధాత్మను పొంది దేవునిలో కొనసాగి తరువాత తెలిసి క్రీస్తును విసర్జిస్తే వాడు ఎంత తప్పు చేశాడో తెలుసా? దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నాడు. యేసు నాకు అక్కరలేదు, ఆయన రక్తము, ఆయన పరిశుద్ధాత్మ, ఆయన కృప, ఆయన దయ ఎవరికి అవసరం లేదు, నాకు అవసరం లేదు అని క్రీస్తుని విసర్జించి వెళ్ళిపోయిన వాడు ఎక్కువ దండనకు పాత్రుడని హెబ్రీ 10:26 చెప్తుంది. చూడండి, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడలా ఆ పాపములకు బలి ఇకను ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట దహింపబో తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడలా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి యేసు నాకు అక్కర్లేదని వెళ్ళిపోయినోడు ఏం చేస్తున్నాడు తెలుసా? యేసు నాకు అక్కర్లేదని వెళ్ళిపోయినోడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని కుమారుని పాదములతో తొక్కుతున్నాడు. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎవరు? వీడు యేసుని ఎరిగి రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొంది దేవుని క్రమంలో కొనసాగి సంఘములో సభ్యుడిగా చేర్చబడి దేవుని శక్తులు కొంత అనుభవించి దేవుని విసర్జించి వెళ్ళిపోయినవాడు. వీడు మారు మనసు పొందటం అసంభవం, వాడు మరలా నూతనపరచబడటం అసంభవం. వాడు ఎంతో ఎక్కువైన దండనకు సిద్ధమైన వ్యక్తులలో ఉన్నాడు. ఎందుకంటే వాడు తెలిసి వాడికి రక్షణాధారమైన క్రీస్తును విసర్జించాడు. రైల్లో ఉన్నంత వరకు గమ్యానికి చేరేదానికి గ్యారంటీ. అసలు రైలు మధ్యలో దిగి వెళ్ళిపోయాడు. ఇక వాడు ఎటు తిరుగుతాడో ఆడికి పోయి చేరతాడో అది మనకు తెలియదు. యేసు అనే రైల్లో కూర్చున్న వాడికి భద్రత, నిత్య జీవం గ్యారంటీ. యేసును విసర్జించి రైలు దిగి వెళ్ళాడు అంటే కన్ఫామ్ వాడు పాతాళానికి, అగ్నిగుండానికి గ్యారంటీ. ఎందుకంటే వాడి పాపములకు ప్రాయశ్చిత్తంగా ప్రాణం పెట్టి తిరిగి లేచి వాడి పాపాలకు జవాబు చెప్పగలిగే సత్తా, దమ్ము, శక్తి కలిగిన వాడు ఒక్క యేసయ్య ఒక్కడే. వాడి పాపాలకు ఉత్తరవాదిగా, వాడి పాపాలకు జవాబు చెప్పే వ్యక్తిగా యేసు ఉంటే ఆయననే పక్కన పెట్టేస్తే వీడిపై మరి వాడి పాపాలకు వాడే జవాబు చెప్పుకోవాలిగా. అప్పుడు తీర్పులోకి వస్తాడు. వాడి పాపాలను బట్టి తీర్పు తీర్చబడతాడు. ఖచ్చితంగా పాతాళానికి, నరకానికి వెళ్తాడు. ఆ గతి పట్టకూడదనేగా సువార్త ప్రకటిస్తుంది. ఆ గతి పట్టకూడదనేగా యేసును ఆశ్రయించండర్రా బతికిపోతారని చెబుతుంది. కాబట్టి కొంతమంది అలా మధ్యలోనే యేసు ప్రభుని ఎరిగినట్టే ఎరిగి విసర్జించారు. కారణం చెప్పనా? సాతాను దాడి. మోసగాడికి చెవినిచ్చారు, మోసగాడికి తల వంచారు. మోసగాడి మోసాలకు, వాడి దుష్ప్రేరణలకు లొంగిపోయారు. తుచ్చమైన అభిలాషల కోసం పరుగులెత్తారు. యేసు ప్రభు మార్గంలో పస్కర్లు కూడా లేనన్ని పత్యాలు ఉన్నాయి. మరి లోకంలో వేరే మత విశ్వాసాల్లో
ఏ పాపమైనా చేసుకోవచ్చు, ఎట్లయినా బతకవచ్చు. ఎందుకంటే ఫాలో అవుతున్న వాళ్ళే సరైన మాదిరి ఇవ్వాల గనుక ఏం పర్వాలేదు, ఎట్లయినా చేసుకోవచ్చు, అదేం పాపం కాదు, ఇదేం పాపం కాదు అనుకుంటా. కొంతమంది మరి దేన్ని ఆశించి విసర్జించావు యేసుని? మరి యేసు ప్రభులో ఏ పాపం కనబడిందని విసర్జించావు? యేసు ప్రభులో ఏ లోపం కనబడిందని విసర్జించావు? యేసు ప్రభులో ఏ తప్పుడు మాదిరి కనపడిందని విసర్జించావు? ఆ సేవకులు బాగలేరు, యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవులు బాగలేరంటే సేవకుడు ఆ దేవుడు, క్రైస్తవులు ఆ దేవుళ్ళు, లేకపోతే క్రీస్తా? ఆ సేవకులు బాగలేరు, విశ్వాసులు బాగలేరు అంటే నువ్వు నిలబడమ్మా, నువ్వు బాగా నిలబడి బతికి చూపించమ్మా. వీళ్ళు బాగలేరు, వాళ్ళు బాగలేరు కాబట్టి నేను యేసు ప్రభుని వదిలేస్తానంటే ఎంత వెర్రితనం అది. కాదు కాదు, అసలు నీకు ముందే యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. ఇస్కరియోతు యోధా మనసులో దురాలోచన పుట్టించిన సైతాను నీ మైండ్లో కూడా దురాలోచన పుట్టించాడు. ఆనాటి యోధాకేమో యేసును అమ్ముకోవాలనే ఆలోచన పుట్టించాడు. ఈనాడు కూడా కొంతమంది వ్యక్తుల మనసుల్లో యేసును విసర్జించాలన్న ఆలోచన వాడు పుట్టించాడు. దానికి మీరు ఇష్టపడి ప్రభుని హృదయపూర్వకంగా విసర్జించి భ్రష్టులయ్యారు. భ్రష్టత్వము అంటే కోల్పోవుట, మార్గమును విడిచి తిరుగుట, పోగొట్టుకొనుట, తప్పిపోవుట. పదవీ భ్రష్టుడు, పదవి పోగొట్టుకున్నవాడు. మార్గభ్రష్టుడు, మార్గాన్ని పోగొట్టుకున్నవాడు. మతభ్రష్టుడు, మతాన్ని విసర్జించినవాడు. కులభ్రష్టుడు, కులాన్ని విసర్జించినవాడు. ధర్మభ్రష్టుడు, ధర్మాన్ని విసర్జించినవాడు. భ్రష్టత్వం అనే పదం వచ్చినప్పుడు అక్కడ ఏమర్థమవుతుంది? వదిలేసినవాడు, పోగొట్టుకున్నవాడు, కోల్పోయినవాడు అనే అర్థాలు వస్తున్నాయి. తప్పిపోయినవాడు. కాబట్టి ప్రియులారా, శత్రువు నువ్వు తుది శ్వాస విడిచిందాక ఏ కొంచెం అవకాశం ఉన్నవాడు నిన్ను విడవక వెంటాడతాడు వెనక తిప్పాలని. అందుకే సగం గెలిచారు. ఆ గెలిచిన గెలుపుని చివరి వరకు పోరాడుతూ నిలుపుకోవలసిన వారమై మనందరం ఉన్నామని చెప్తున్నాను నేను. కొంతమంది రాజకీయ నాయకులు ఆవేశాలతో హడావిడిగా వచ్చేస్తారు రాజకీయాల్లోకి, చాలా స్పీడ్గా. ఏదేదో ఆశలు పెట్టుకుంటారు, ఆలోచనలు పెట్టుకుంటారు, ఉద్దేశాలు పెట్టుకుంటారు, హడావిడిగా వచ్చేస్తారు. వచ్చినోళ్ళు గెలుస్తారు అనుకోండి, గెలిచిన వాళ్ళు నిలుస్తారన్న గ్యారెంటీ ఉండదు. నేను చెప్తున్నాను అందరికీ, గెలవటం కాదు, గెలుపు గొప్ప కాదు, గెలుపును చివరి వరకు నిలుపుకున్నవాడు గొప్ప. ఆత్మీయ జీవితంలోకి అడుగు పెట్టడం సగం గొప్ప అయితే చివరి దాకా కొనసాగటం ఇంకా గొప్ప సంగతి. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఏదో ఒకటి అర్థమైంది. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభుని ఎరుగుట ద్వారా, సృష్టికర్తను తెలుసుకున్నట ద్వారా జన్మ సార్థకం అవుతుంది, మొదటిది. రెండవది, నిత్య నరకం తప్పింపబడి నిత్య జీవము కలుగుతుందని సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. తండ్రి, నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. యేసుని తెలుసుకోకపోతే దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. దోషకారి జనులతో ఎంతో శుభాషలను పలికినాడు. దోషకారి జనులతో ఎంతో శుభాషలను పలికినాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. దేవునికి మహిమ.
మనం మొత్తుకొని సువార్త చెప్తుంది అదే, తెలుసుకోండి బాబు, తెలుసుకోండి బాబు, ఆలోచించండి బాబు, ఆహ్వానించండి బాబు. శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ. ఎందుకు ఎంతసేపు మొత్తుకొని పిలుస్తున్నావు? తెలుసుకొని వస్తే, తెలుసుకొని ఈ పిలుపును ఆలకించి వచ్చి యేసును తెలుసుకుంటే, యేసును కలుసుకుంటే, యేసును ఎరిగితే ఏం తప్పించుకుంటారు? నిత్య నరకం తప్పించుకొని ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి. రైట్. రెండవ లాభం, దేవుని ఎరుగుట ద్వారా నిత్య జీవం. మూడవది, దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళం బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అనే మాట ఉంది. దానియేలు గ్రంథం ఒక్కసారి తీసుకోండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చూడండి. అయితే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అద్దుగా అది 3వ పాయింట్. ఏమండి? దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. మొట్టమొదటి విషయం, దేవుణ్ణి ఎరిగిన వాడు జన్మ సార్థకత పొందుతాడు. రెండవది, దేవుణ్ణి ఎరిగిన వాడు నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి వెళ్తాడు. మూడవది, దేవుణ్ణి ఎరిగిన వాడు బలము కలిగి గొప్ప కార్యములు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బలము కలిగి గొప్ప కార్యములను చేయగలుగుతాడు. ఏమండి? దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలంటే ఏం కార్యాలండి? అపోస్తల కార్యాలు మనం చూస్తాం. రోగుల్ని స్వస్థపరచడం, చచ్చిన వాళ్ళని లేపటం, రకరకాల జబ్బులతో ఉన్న వాళ్ళని బాగు చేయటం, కుంటి వాళ్ళని నడిపించటం, ఇవన్నీ మనకు తెలుసు కదా. చెప్పలేందండి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. అది వచ్చిందా? నేను నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పండి. మీరు చెబుతారేంది? మెలుగుతున్నవాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి, కానీ గొప్ప కార్యాల్లో చెప్పుకోదగ్గ మరో గొప్ప కార్యం ఏంటో తెలుసా? మనుష్య ఆత్మలను గెలచుట. ఏమండి? ఇప్పుడు ఉదాహరణకి చచ్చిపోయిన ఒకడిని బతికిచ్చాం. చచ్చిపోయిన ఒకడిని యేసు నామములో లే అని లేపాం. మళ్ళీ చచ్చిపోకుండా ఉంటాడా? చెప్పండి. రైట్. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుని యేసు నామములో లేచినడు అన్నాం. ఆశ్చర్యం, లేచి నడిచాడు. కళ్ళు లేని అంధుణ్ణి యేసు నామములో నీకు దేవుడు కళ్ళు తెరచునుగాక, చూడు అన్నా. చూశాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఇవన్నీ యేసు ప్రభు చేశాడు, అపోస్తలులు కూడా చేశారు. మనం ప్రార్థించినప్పుడు కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. దేవునికి మహిమ. అయితే పని కట్టుకుని ఆ బోర్డు ఏం పెట్టుకోవాలి మనం, నేను లేపుతాను రండి అని. అది ఆయన వశంలో ఉంటుంది. ఎవరికి నడకనివ్వాలో, ఎవరికి చూపునివ్వాలో, ఎక్కడ మృతుల్ని సజీవులుగా లేపాలో, ఎక్కడ రోగుల్ని ఎట్లా స్వస్థపరచాలో అదంతా ఆయన వశంలో ఉంది. కొంతమంది ఆ వరాన్ని సొంతం చేసేసుకొని స్వస్థత వరం గల దైవజనులు అని చెప్పుకొని ప్రచారం చేసుకొని కొన్ని సందర్భాల్లో గాలి తీసేసుకుంటున్నారు.
పరువు తీసేసుకుంటున్నాడు. సరే, వాళ్ళ సోప వాళ్ళు పడతారులే. నేనైతే వరం నాదని చెప్పను, కానీ వరం పరిశుద్ధాత్మ దేవునిది. ఎక్కడెక్కడ ఏ వరం కార్యసాధన చేయాలో, కార్యం సాధించాలో, ఎక్కడెక్కడ ఏ వరం పనిచేయాలో అది పరిశుద్ధాత్మ ఆయన దినంలో పెట్టుకొని ఆ వరం పని అయ్యేటట్టు చేస్తుంటాడు ఆయన. వరం నాదన్నట్టు నేను మాట్లాడకూడదు. కృపావరాలు 9: బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచు కృపావరములు, ప్రవచనం, అద్భుత కార్యములు చేయ శక్తి, నానా భాషలకు అర్థం చెప్పే శక్తి, ప్రవచనం, అద్భుత కార్యములు చేయ శక్తి, ఆత్మల వివేచన. 9. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి, మీద అన్నం పెడతా నీరసంగా. ఏ వరం ఎక్కడ, ఏ ప్రదేశంలో ఏ వరం అవసరమో అది పరిశుద్ధాత్మ వశంలో ఉంది. ఆయన చూసుకుంటాడు. ఏ వ్యక్తి నా ముందుకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి కోసం ఏ వరం నాలో పనిచేసేటట్టు చేయాలో దేవునికి తెలుసు. అందుకే ఎక్కడ ఏది అవసరమో అది నేను వినియోగించినట్లు నాకు ఆ కృపని అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను నేను. సరే, ఆ పాయింట్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి అద్భుతాలు, చచ్చిన వాళ్ళని లేపటం, కుంటివారిని నడిపించటం, గుడ్డివారికి చూపించటం, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికంటే కూడా గొప్ప విషయం ఏంటో తెలుసా? ఒక మనిషిని మారు మనస్సులోకి నడిపించటం. ఉదాహరణకి, చచ్చినోడిని లేపుదాం, మళ్ళీ చస్తాడు. కుంటివాడిని నడిపిద్దాం, కాలు వచ్చిన తర్వాత పర్మనెంట్గా బతికేస్తాడా? కొద్ది రోజుల తర్వాత చచ్చిపోతాడు. మూగవాడి చేత మాట్లాడిద్దాం, మాట వచ్చినాక కొంతకాలం తర్వాత అతను కూడా వెళ్ళిపోతాడు. దృష్టి లేని వారికి దృష్టి ఇద్దాం, కానీ ఆ స్వస్థత తాత్కాలికమే. కానీ పర్మనెంట్, శాశ్వతమైనటువంటి గొప్ప సంగతి ఏంటంటే, ఒక ఆత్మను నిత్యము మండే అగ్నిగుండం నుండి తప్పించటం. అంతేకాదు, పాపంతో నిండిపోయిన ఒక వ్యక్తిని ఆ పాప బంధకాల్లోంచి బయటికి తీసుకొచ్చి హృదయ పరివర్తనలోకి నడిపించి మారు మనసులోకి నడిపించటం అనేది అద్భుతాల్లోకెల్లా ఒక గొప్ప అద్భుతం అని నా ఉద్దేశం. అదేం అద్భుతం అయింది, అదేం గొప్ప కార్యం అయింది అని మీరు అంటారా? సరే, అట్లయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏ వ్యక్తిని తెస్తారో తేండి, ఓ తాగుబోతుడిని మార్చండి. సాధ్యమైద్దా? తాగుబోతులుగా ఉండి మారిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. సగంగా సరిగ్గా చేతులు ఎత్తండి. గతంలో సిగ్గులేని బతుకు పోతున్నప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు మారిన తర్వాత ఎత్తండి. ఎంతమంది చేతులు లేసినాయో చూడండి. పోలీస్ స్టేషన్లో పడేసి కొడితే మారారా మీరు? ఒకవేళ తన్నులు దీన్ని బయటకు వచ్చి ఆ నొప్పులు తగ్గడానికి మళ్ళా మందు వేసుకునే పరిస్థితి. అవునా? పోలీస్ స్టేషన్లో పడేసి కొడితే మారలా. కుటుంబం తిడితే మారారా? ఆ బాధ తట్టుకోలేక, నా భార్య ఇంత మాట అంది బావా, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు దాపాల్సిందే ఈరోజు అని తాగుతాడు బాధ. పిల్లలు తందారని అనుకున్నావా? నా పెద్ద కొడుకు బావా, వాడిని ఎంత ప్రేమించాను, నేను మందు వేసుకొని పోయేటప్పుడల్లా చికెన్ పకోడీ తీసుకొని పోతా వాడికి, వాడు కూడా నన్ను తన్నాడు బావా, తట్టుకోలేకపోతున్నాను, దా బావా నాతో కలిసి మందు వేసుకుంది. కానీ ఇట్లా అవమానాలకు మానుకున్నావా? అప్పులకు మానుకున్నావా? విపరీతమైన అప్పులు అయిపోయినాయి బావా, నిద్ర పట్టట్లేదు, సాయంత్రానికి కొంచెం అది వేసుకోకపోతే రావట్లే. ఏ సమస్య చూపించి మారావు? ఏ మనిషి తిట్లకు మారావు? ఎవరి దెబ్బలకు మారావు? ఏ అవమానానికి మారావు? ఏ అప్పుకు మారావు? నో, ఇవేవి కాదు. యేసును ఎరిగి ఉన్నావు, యేసును కలుసుకున్నావు, అంతే, నీ మైండ్లో మార్పు వచ్చేసింది. యేసుని జీవితంలోకి ఎంటర్ అయిపోయాడు, యేసుని హృదయంలోకి ఆహ్వానించావు. విచిత్రంగా అప్పటిదాకా పీడించబడుతున్న ఆ పాపం మీద నీకు ఆశ్చర్యకరమైన జయం వచ్చింది. ఇదే నిజమంటావా? ఇంకేమైనా చెబుతావా? ఆ యేసును నీకు పరిచయం చేయడానికి ఒక పాత్రగా నన్ను, నీ పక్కవారిని, నీ తోటి వారిని దేవుడు నా యేసయ్య వాడుకున్నాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేతురు అన్న గొప్ప కార్యాలలో
నా దృష్టిలో నంబర్ 1గా చెప్పుకోదగింది, దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలంటే డిపార్ట్మెంట్ చేయలేని పని, ప్రధాని చేయలేని పని, ముఖ్యమంత్రి చేయలేని పని, గొప్ప గొప్ప వ్యక్తులు చేయలేని పని, మహావక్తలు చేయలేని పని. సామాన్యుడివి, పొలం పని చేసుకునే రైతువి 10 మందిని రక్షణలో నడిపించావు. ఇంట్లో అంట్లు తోమే కార్మికురాలివి, పని మనిషివి, ఒక 20 మందిని రక్షణలో నడిపించావు. పెద్ద పెద్ద మొనగాళ్ళ వల్ల కాల వాళ్ళని రక్షణలో నడిపించడం, వాళ్ళ బ్రతుకులు మార్చడం నీ చేతనైంది. ఎట్లా ఇది సాధ్యమైంది? దైవశక్తి. చెప్పు మరి, ఎన్ని రాజకీయ ప్రసంగాలు చెప్పి ఒక నువ్వు దుర్మార్గుడిని మారుస్తావో చెప్పు. నువ్వు ఏ పథకం ఉపయోగించి ఒక దుర్మార్గుడిని మారుస్తావో చెప్పు. నువ్వు గొప్ప గొప్ప బలవంతులు చేయలేని కార్యం హృదయాలను మార్చటం, మనసులను మార్చటం. మతాలను కాదు, మనసులను మార్చటం. గొప్ప గొప్ప మేధావుల వల్ల కానీ ఆ పని. ఇళ్లలో పాచి పని చేసే ఒక ఆడపిల్ల అలవోకగా ఎన్నో జీవితాలని రక్షణలోకి నడిపించగలిగింది, మార్చగలిగింది. ఎట్లా? ఆ బలం ఎక్కడిది? నువ్వు ఎవరు తెరిచి చెప్పండి, మీకు దండం చేసుకుంటాను. ఎక్కడదా బలం? చెప్పండి. దేవుడిదే. చెప్పు గట్టిగా. ఎలా వచ్చింది? దేవుని ఎరిగిన బిడ్డ గనుక, దేవుని ఆత్మను పొందుకున్న బిడ్డ గనుక, దేవుని శక్తితో నింపబడిన బిడ్డ గనుక. లోకానికి అసాధ్యం, గొప్ప గొప్ప వ్యక్తులకు అసాధ్యమైన పని ఒక అబలగా, ఆడపిల్లగా, ఒక సామాన్యురాలుగా, వృద్ధురాలుగా, చిన్న బిడ్డగా ఉండి కూడా అలవోకగా జీవితాలను, హృదయాలను పరివర్తనలో నడిపించగలిగిందంటే దైవశక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పు గట్టిగా. ఇది మొదటి సంగతి. ఇక మిగిలినవన్నీ సెకండ్ హాఫ్ నా లెక్కలో. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్. అవన్నీ శరీర సంబంధమైన క్రియల్లోకి వస్తాయి. అందుకే యేసయ్య వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల. ఒక కుంటివాడు నడిచినప్పుడు పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అల్లా. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కన్నా మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అన్నాడు. అది ఎంత గొప్ప పనో ఆత్మలను రక్షణలో నడిపించటం. అందుకే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు అన్న మాటలో అద్భుతాలు, సూచక్రియలే కాదు, ఆత్మల రక్షణ కూడా దాగి ఉంది. ఆ మాటను ఎందుకని హైలైట్ చేయాలంటే జస్ట్ పేజీ తిప్పితే అర్థమైంది మీకు. జస్ట్ పేజీ దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3 చదివితే అర్థమైంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల నిరంతరం ప్రకాశించెదరు. ఆ మాట ఖచ్చితంగా అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలండి. నక్షత్రంతో పోల్చాడండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదా అన్నాడు. జస్ట్ ఆ కింద కూడా దానియేలు, చదువు. నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము ఆ మాట చెప్పాడు కదా. బుద్ధిమంతులైతే, చదవండి మళ్ళీ చదువు తల్లి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములను జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. అక్కడ అంతవరకు సగం. ఆ తర్వాత నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురు వారు నక్షత్రములో నిరంతరము. ఆ మాటే. బుద్ధిమంతులు ఆకాశమందు జ్యోతులు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్న వారేమో నక్షత్రాలు. జ్యోతులు అంటే సూర్యచంద్రులను ఒకసారి చెప్పాను, నక్షత్రాలు అంటే ఏంటో ఒకసారి చెప్పాను. ఈ రెండు వేరియేషన్ విడగొట్టి. ఇప్పుడు మనకి ఇవ్వబడుతున్న ఆధిక్యత ఏంటి? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆ గొప్ప కార్యాల్లో నంబర్ 1గా చెప్పుకోదగ్గ గొప్ప కార్యం ఏంటంటే జీవితాలను మార్చుట. పంది స్థితిలో అసభ్యకరమైన జీవన విధానంలో ఉన్న వారిని గొర్రె పిల్లవలే రూపాంతరపరచుట.
యేసయ్యే చేస్తాడు అది పరిశుద్ధాత్మ ద్వారా. కానీ దానికి మనల్ని వాడుకుంటాడు ఆయన. ఏమండి, ఏం చేస్తాడు దానికి? ఎవరిని వాడుకుంటాడు? మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటిది దేవుని ఎరుగుట ద్వారా జన్మ సాఫల్యత, రెండవది దేవుని ఎరుగుట ద్వారా నిత్య జీవం, మూడవది దేవుని ఎరుగుట ద్వారా నక్షత్రాల వల్ల నిరంతరం ప్రకాశించే ధన్యకరమైన జీవితం పొందినట్లు అనేకులను దేవుని వైపుకి త్రిపుట, బలము కలిగి గొప్ప కార్యములు చేసే శక్తి కలుగుతుంది దేవుని ఎరిగిన వాడికి. నాలుగవది, దేవుని ఎరిగిన వాడు ఎలాంటి పరిస్థితులలో కూడా చలించడు. అది ఫైనల్ అయిపోయింది. దేవుని ఎరిగిన వాడు ఎలాంటి పరిస్థితులలో కూడా చలించడో, సిగ్గుపడడో. తిమోతికి రాసిన రెండో పత్రిక, మొదటి అధ్యాయము 12వ వచనం చూడు ఒకసారి త్వరగా. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక. అబ్బా, నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తమునే చేయగలను. నిన్ను బలపరచువాని అందే సమస్తమునే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. దేవునికి మహిమ. అపోస్తలుడైన పౌలుకి ఎన్ని రకాల బాధలో, ఎన్ని రకాల పరీక్షలో, ఎన్ని రకాల శోధనలో, ఎన్ని రకాల శ్రమలో. కొన్నిసార్లు అయితే అసలు ఇక బతకటానికి అసలు ఇక ఛాన్సే లేదబ్బాయి, లేదు ఇంకా అవకాశం లేదు అన్న స్థితికి వెళ్ళిపోయాడు. ఏ కొంచెము కూడా మేము బ్రతుకుదుమన్న విశ్వాసం మాకు లేకపోయాను. ఆయనను ప్రభు మాకు సహకారుడై ఉండి అట్టి మరణము నుండి మమ్మను తప్పించాను, అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించాను. నిందలు పడ్డాడా, అవమానాలు పడ్డాడా, ఆకలి బాధను సహించాడా, దొంగల చేత దెబ్బలు తిన్నాడా, యూదుల చేత రాళ్ల దెబ్బలు, కొరడా దెబ్బలు, బెత్తాల దెబ్బలు తిన్నాడా, కేసులు పెట్టబడి జైళ్ళ పాలయ్యాడా. పౌలుకు వచ్చిన అగసాట్లలో ఒక్క టైప్ అగసాట్లు మనకు వచ్చిన ఎన్ని తిట్లుంటే అన్ని తిట్లు తిడతాం దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. అందరు కాదులే కానీ మనలో కొందరు. ఇంకా మాటలు చెప్పాలంటే, ఒక మాటలు చెప్పాలంటే, చర్చికి రమ్మని పిలిచావా నీకు మామూలుగా ఉండదని కూడా ముందే వార్నింగ్ ఇస్తారన్నమాట. అంత భయంకరమైనటువంటి కఠినమైన శ్రమలను ఎదుర్కొని కూడా ఇంత కూడా చలించలా, కదల్లా నిలబడ్డాడు. నీకు బాధ వేయట్లేదా? నీకు సిగ్గేయట్లేదా? ఇంత దారుణమైన బాధలు పడుతున్నావే, ఉన్నాడో లేడో కూడా తెలియనటువంటి ఆయనను గురించి ఎందుకు ఇంత ఘోరంగా అవమానాలు పొందుతున్నావంటే, ఒరే పిచ్చోడా, ఆయన నీకు తెలియదు, ఆయన నువ్వు ఎరగో, నాకు తెలుసు. ఆయన ఏందో నాకు తెలుసు, ఆయన ఎందుకు నాకు ఇవన్నీ అనుమతిస్తున్నాడో నాకు తెలుసు, ఆయన ఎందుకు నన్ను ఇంత నల్లగొడుతున్నాడో నాకు తెలుసు. నువ్వు ఆయన ఎరగో, నీకు తెలియదు, నువ్వు అంతే అంటావు. నేను ఆయన్ని ఎరుగుదును గనుక ఎలాంటి పరిస్థితులు నాకు రప్పించినా నేను సిగ్గుపడను, భీతి చెందను, భయపడను, గందరగోళం అయిపోను. ఒకవేళ మానవరీత్యా నాకు భయం వచ్చినా వెంటనే ఆయన్ని బట్టి నాకు కొండంత ధైర్యం ఉంది. ఏమిటి నీ ధైర్యం? ఎన్ని రకాలు నన్ను చుట్టుముట్టినా నా ప్రభు సెలవు లేకుండా నన్ను ఏమీ చెయ్యజాలదో. హల్లెలూయా.
శత్రువులు నన్ను ఏం చేయలేరు, సమస్యలు నన్ను ఏం చేయలేవు, అప్పులు ఇబ్బందులు ఆకలి బాధలు నన్ను ఏమి చేయలేవు, కరువు ఖడ్గం ఏది నన్ను ఏం చేయలేదు, వ్యాధి తెగులు ఏది నన్ను ఏం చేయలేదు. ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టి గెలవగలిగేది ఏముంది? ఉందా? ఒక అవమానం నాకు ఎదురైందంటే ఆయన అనుమతి, ఒక నింద నాకు ఎదురైందంటే ఆయన అనుమతి, ఒక వ్యాధి నాకు వచ్చిందంటే ఆయన అనుమతి, ఒక శ్రమ నాకు కలిగిందంటే ఆయన సెలవు, నలుగురిలో నవ్వుల పాలయ్యాను అంటే ఆయన సెలవు. మరి అంతా అవమానాలు ఎదుర్కొంటా అన్ని బాధలు పడతా మళ్ళీ ఇంకా ఆయన ఎరుగుతున్న కనుక సిగ్గుపడిన అంటాం. మరి ఇంకేంటి, మరి నెక్స్ట్ ఏంటంటే వాటన్నిటినీ నాకు అనుకూలంగా మళ్ళీ మార్చేస్తాడని నాకు తెలుసు. నా చేత అడిగించుకోడు నాయన దేవుడు. అందరు చెప్పండి, దేవా నువ్వు తప్పు చేసితివి అని నా చేత అడిగించుకోడు నాయన. అందరు చెప్పండి, దేవా నీవు నా ఎడల తప్పు చేసితివి అని నా చేత అడిగించుకునే దీనస్థితిలో నా దేవుడు లేడు. పైగా నా జీవితంలో నాకు ఎదురైన ప్రతి పరిస్థితిని బట్టి రేపు క్లైమాక్స్లో దేవా నీ కార్యములన్నీ న్యాయయుక్తములు అని నా చేత అనిపించుకుంటాడు ఆయన. హల్లెలూయా. దేవా నీ చర్యలన్నీ నీ కార్యములన్నీ ఎంతైనా న్యాయయుక్తములు. న్యాయయుక్తములు, న్యాయం. నువ్వు తప్పు చేయవు దేవా, నువ్వు తప్పు చేయవు. నీకు స్తోత్రం అని మనం అనేటట్టు చేస్తాడు ఆయన. దేవా నన్ను ఇట్లా ఎందుకు చేసావని అడిగించుకోడు దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగిన వాడు సిగ్గుపడడం. ఈరోజు చిన్నదానికి పెద్దదానికి మనం కదిలిపోతున్నాము అంటే, భయపడుతున్నామంటే, గడగడలాడిపోతున్నామంటే, ఏదేదో అయిపోతున్నామంటే సరిగా ఎరగల. ఏం చేయాలా? శరీర సంబంధమైన విషయాలకైనా ఆత్మీయ విషయాలకైనా మనం ఊరికనే కదిలిపోతున్నామంటే పెద్ద ఆయన మనకి ఇంకా సరిగా అర్థం కావాల. అర్థమైతే కదలం, లోపల ఉన్న ఆనందం పోదు, సమాధానం పోదు. అందరూ స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆత్మఫలం గలతీ పత్రిక 5:22 నెరవేరిద్ది. సంతోషం. ఏంటి? ఏ పరిస్థితుల్లో కూడా భక్తులు అలాంటి కఠినమైన శ్రమల్లో సైతం ఎలా హ్యాపీగా ఉండగలిగారంటే వాళ్ళు ఇదే చెబుతారు, ఆయన తెలుసాయా మాకు. ఏమంటే తెల్లాడితే శిరచ్ఛేదం చేస్తారో తెలియదు, ఈటెలతో పొడి చంపుతారో తెలియదు, కత్తితో నరుగుతారో తెలియదు, ఉరిదీస్తారో తెలియదు పేతురికి. అప్పటికి యాకోబుని అలాగా హతసాక్షిగా చేశారు, పేతుని కూడా అరెస్ట్ చేశారు. తెల్లారితే తీర్పు. శుభ్రంగా వండుకొని నిద్రపోతున్నాడు ఆయన. నాకు ఎప్పుడు కూడా చదువుతున్నప్పుడల్లా ఆశ్చర్యం, ఈయనకు నిద్ర ఎట్టొచ్చిందో నాకు అర్థం కావట్లా. తెల్లవారి గడప దగ్గరే చావు ఎదురు చూస్తుంటే సహజంగా మనమైతే ఏం చేస్తామని తెలిసిన వాళ్ళందరినీ పిలిపిస్తాం, మన సొంత వాళ్ళని పిలిపించి అందరినీ కూర్చోబెట్టి కూటం పెట్టి మనం ఏడిచి వాళ్ళని ఏడిపించి, వాళ్ళు ఏడిచి మనల్ని ఏడిపించి గందరగోళం చేసి అప్పగింతలు చేసి అది చేసి ఇది చేసి నానా బాధలు పడతాం. అవునా కాదా? ఏ లేదు, సైనికులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో వండుకొని హాయిగా నిద్రపోతున్నాడు. దేవదూత వచ్చి లేపితే దర్శనం వచ్చింది అనుకుంటున్నాడు. దేవదూత లేపి ఆ గళ్ళు ఆ ఇనుప గవిని సైతం దాటించి ఆ గేట్లన్నీ ఓపెన్ చేసి చేయబట్టుకొని బజారులో తీసుకెళ్ళి వదిలిపెడితే, అబ్బా ఏంది దర్శనం, ఏంది రియల్గా ఉన్నట్టుంది, అసలే ఇంత అద్భుతంగా ఉంది దర్శనం, ఇది రియల్గా ఉన్నట్టుంది అనుకుంటున్నాడు. ఇంకా తెలివిరాలా. అంటే ఎంత డీప్ స్లీపో చూడండి. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు పేతురు నిద్రపోయాడా లేదా నిద్ర నటించాడా అని చెప్పుకోవడానికి, అద్భుతంగా నిద్రపోయాడంటానికి అదే సాదృశ్యం, అదే సాక్ష్యం. ఎంతసేపు నిద్రపోకపోతే నిజాన్ని కాలనుకుంటున్నాడు చూడండి. దేవునికి మహిమ. నాకు అర్థం కాదు అసలు. మామూలుగా బిళ్ళలు వేసుకున్న నిద్ర రాదు కదా, తెల్లారి శిక్షణంగా, తెల్లారి తీర్పనంగా, టాబ్లెట్లు వేసుకున్న నిద్ర రాదైతే నువ్వు ఎట్లా నిద్రపోయావు పేతురు గారు అంటే చిన్నగా చెప్తాడు, నాకు నిద్ర రాకపోవటానికి ఏముంది నాయనా, ఆయన సెలవు లేకుండా నన్ను ఎవడేం చేస్తాడు చెప్పు. యాకోబు ఖడ్గం చేత హతుడయ్యాడంటే అలాగే దేవుడు నిర్ణయించాడు ఆ హతసాక్షి మరణం. అదే నాకు నిర్ణయిస్తే దాన్ని ఎవడు ఆపలేడు. ఒకవేళ అది నాకు దేవుడు నిర్ణయించకపోతే నన్ను ముట్టే దమ్మెవడుకుంది, నన్ను హత్య గావించే శక్తి ఎవడుకుంది. అందుకే నాకు భయం లేదు. ఎందుకు భయం లేదంటే నేను నా పూర్ణ హృదయం అంతటితో ఆయన మీద ఆనుకున్నాను. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని సగం శాంతి గలవానిగా నీవు చేయుదు. ఏంటి శాంతి? అదండి పూర్ణ శాంతి. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అధికాంక్షణీయుడా ఆనుకొనేదని మీద, అధికాంక్షణీయుడా ఆనుకొనేదని మీద. నా యేసు రాజా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా. నా యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా రాజా రాజా, యేసు రాజా రాజా, యేసు రాజా రాజా, యేసు రాజా రాజా రాజా. ఆమేన్. యేసు రాజా రాజా రాజా, యేసు రాజా. మీరు ఎంతమంది మనసు దేవుని మీద అనుకుంది? అబద్ధాలు ఆడుకుని నిజాలు చెప్పండి. మనం ఇప్పుడు అన్ని నిజాలే మాట్లాడుకుందాం. నిజంగా అనుకుందా? అనుకుంటే ఎందుకు కురింగిపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు? ఎందుకు చావాలనుకుంటున్నావు? ఎందుకు చావు వస్తే బాగుండని ఎదురు చూస్తున్నావు? చావుని ఎదురు చూస్తావా? బ్రతికుండి దేవుని క్రియలు వివరించాలనుకుంటావా? ఎరుగుదువా అసలు యేసుని? ఆయన శక్తిని ఎరుగుదువా? ఆయన జ్ఞానాన్ని ఎరుగుదువా? ఆయన బలాన్ని ఎరుగుదువా? ఎరగల. ఆయన నువ్వు ఎరుగున్నట్లయితే అట్లా అనుకో. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా పూర్ణ శాంతితో ఉంటా. ఎందుకు? నా దేవుడు జ్ఞానవంతుడు. ఏది రప్పించినా అంతా నా ప్రయోజనార్థమయ్యే నన్ను ప్రేమిస్తున్నాడు. శక్తివంతుడు. దేని నుంచైనా నన్ను కాపాడగల. షడ్రకు మేషకు అభ్యర్థులు అదే అన్నారు. నువ్వు వేడి మిగల అగ్నిగుండాన్ని రెడీ చేపిస్తున్నావు, అందులో వేస్తే దానిలో నుంచి మమ్మల్ని కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు. ఒకవేళ కాదనుకొని కాపాడకపోయినా పర్వాలేదు, మేము ఆయన మాట వింటాం కానీ నీ మాట వినమన్నారు. ప్రియులారా, దేవుని ఎరిగిన వాడి గుండె అలా ఉంటుంది,
స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళ హృదయం అలా ఉంటుంది. చూసి అన్యులకి మైండ్ పోతుంటుంది. వాళ్ళకు వచ్చిన బాధలు మనకు వస్తే సత్తాంరా. ఇన్ని బాధలు పెట్టుకుని ఏందో వాళ్ళ ముఖాల్లో ఆనందం ఏందో, ఆ వెలుగేందో, ఆ సంతోషం ఏందో, ఆ ప్రార్థనలు ఏందో, ఆ ఆరాధనలు ఏందో, ఆ పాటలు ఏందో, ఆ వ్యవహారం ఏందోరా, పిచ్చెక్కుతుందిరా బాబు వాళ్ళని చూస్తుంటే. మరి ఎక్కకేం చేసిద్ది? మేము ఎరిగినోడి నువ్వు ఎరగవు కనుక నీకు అదే ఎక్కిద్ది. నీకు పిచ్చెక్కించే సమస్యలు సైతం మాకు ఆనందదాయకంగా ఉన్నాయంటే మేము ఎరిగిన వాడు అలాంటి వాడు, బలవంతుడు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, సమస్యలు ఎన్ని రకాలుగా నిన్ను చుట్టుముట్టినా, ప్రతికూలతలు ఎన్ని నిన్ను కృంగదీసినా లెక్క చేయొద్దు. నువ్వు నమ్మినవాడు సర్వశక్తి గల దేవుడు. ఎల్ షడ్డాయ్, నీ పక్షంగా ఆయన ఉన్నాడు. ధైర్యంగా ఉండు, కృంగిపోవాకు. అవమానాలైనా సరే హ్యాపీ. నీకే స్తోత్రం తండ్రి. కొన్ని నీకు అర్థం కావు, గజిబిజిగా ఉంటాయి, అయినా స్తోత్రం. తర్వాత అర్థమైనట్టుగా అర్థమవుతాయన్నీ. కాబట్టి ముందు దేవుని ఎరిగిన వానికి ఉండే ప్రయోజనాలు మొదటిది చెప్పండి. మొదటిది ఏంటంటే, మొదటిది నీ మొహం. మరి చెప్పండి ఏంటిది మొదటిది? జన్మ సార్థకం అవుతుంది, అర్థవంతంగా బ్రతకగలుగుతావు. నెంబర్ 2 నిత్య జీవం. నెంబర్ 3 బలము కలిగి గొప్ప కార్యాలు చేయగలుగుతారు. నెంబర్ 4 దేనికి కూడా కృంగిపోవటాలు కానీ చెల్లించటాలు కానీ ఉండదా, శౌర్యవంతులై ఉంటారు. ఇంకా ఉన్నాయి, టైమే లేదు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలయ్యా. ఈ ఆదివారపు దినాన నీ దాసును నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. కృంగిపోయిన మా ప్రాణాలను మళ్ళొక్కసారి బలపరిచి ఉత్తేజింపజేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కూడి వచ్చిన బిడ్డలో కావచ్చు, లైవ్లో జూమ్లో ఉన్నవారు కావచ్చు, ఇంకా నిన్ను గుర్తెరగకుండా, నిజముగా నిన్ను తెలుసుకోకుండా ఎంతమంది ఉన్నారో ప్రభువ, యేసు క్రీస్తు నామములో వారి మనోనేత్రాలు వెలిగించబడునుగాక. నిజముగా వారు నిన్ను గుర్తెరుగుదురుగాక ప్రభువ. వారి జన్మ సార్థకత చేసుకోవడానికి సహాయం చేయండి. నరకానికి ప్రయాణమవుతున్న మీరు వారిని దర్శించండి ప్రభువ. వారి మనోనేత్రాలు వెలిగించి నీ కొరకు అయ్యా వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. కృతజ్ఞతలు. నిన్ను నమ్ముకొని, నిన్ను తెలుసుకొని, ఇంకా పూర్తిగా నిన్ను గుర్తెరగకుండా అయ్యా రకరకాల సమస్యలకు భయపడుతూ ఆందోళన చెందుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. పూర్తిగా నీ మీద ఆనుకోవడానికి సహాయం చేయండి. నీవిచ్చే ఆ మనశ్శాంతిని, నెమ్మది కలిగిన జీవితాన్ని పొందుకొని విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగే కృపదయ చేయని నాయన. నిన్ను గుర్తెరిగిన మమ్మలను చూచినప్పుడు అన్ని జనులు సైతం ఆశ్చర్యపోవాలి ప్రభువ. అలాంటి కృపను మా అందరికీ అనుగ్రహించి సంపూర్ణంగా నిన్ను గుర్తెరగడానికి మా అందరికీ సహాయమును దయచేయమని. ఇంతవరకు నీ దాసులు అందించిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఇంకా నీ దాసునికి ఆరోగ్యమును, అభిషేకమును అనుగ్రహించి రాబోతున్న దినాల్లో బహుబలముగా వాడుకోమని, నీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి నీ మాటల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు స్పష్టంగా ఆయన గురించి తెలుసుకున్నారు. మీలో కొంతమంది సగం గెలిచారన్నాను. ఎవరు తెగించి రక్షణలోకి వచ్చారో వారు గెలిచారు. ఇంకా కొంతమంది ఎవరికో దేనికో పరిస్థితులకు భయపడి రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు నిత్య జీవం ఇచ్చే యేసయ్య నీకు కావాలి. ఆయన చిందిన రక్తములో నీ పాపాలన్నీ కడగబడి పరిశుద్ధపరచబడాలి అనే ఆశ నీకుంటే ఇదే సువర్ణ అవకాశం. ఈరోజు గడిస్తే రేపు నీదో కాదో తెలియదు గనక నేడు అన్న సమయం ఉండగానే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక, అన్నా నువ్వు ఈ క్షణాన్ని ఇచ్చిన రక్షణ పొందడానికి నేను సిద్ధమంటే చెయ్యెత్తి చూపించండి. మిమ్మల్ని రక్షణలో నడిపించడానికి నేను సిద్ధం. ఆ చేతులు ఎత్తిన వాళ్ళు అలాగ ముందుకు వచ్చేసేయండి. పురుషులు ఈ వైపు, స్త్రీలు ఈ వైపు. త్వరగా పరిగెత్తు. ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో. స్త్రీలు ఈ పక్కకి. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. రక్షణ సిద్ధపడి వాళ్ళు త్వరగా వచ్చేసేయాలి. యేసు రక్తంలో ప్రతి పాపం కడిగేసుకుని పరిశుద్ధపరచబడి మారు మనసు అనుభవం. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. సత్యం తెలుసుకుంటే కదన్నా జాగ్రత్త పడు. సత్యం తెలుసుకుంటే కదన్నా జాగ్రత్త పడు. ఈ రోజు గడిస్తే రేపు నీదో కాదో తెలియదు. యేసును ఆశ్రయించి నిత్య జీవం పొందు, మారు మనసు పొందు, పాప జీవితాన్ని విడిచిపెట్టు. ఇకనైనా క్రొత్త జీవిత అనుభవంలోకి రా. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసును నమ్మితే మోక్షం ఉందిరా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. టైం ఈజ్ ఓవర్, త్వరగా వచ్చేయాలి. సత్యం తెలుసుకున్న వాళ్ళు దేవుని మీద అనుకోండి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడండి. ఆత్మలను రక్షించడానికి సిద్ధపడండి. ప్రభు సేవ చేయడానికి సిద్ధపడండి. జన్మ సార్థకం చేసుకోండి. సృష్టికర్తను తెలుసుకోండి. ఆయనతో లోతైన సంబంధం ఏర్పరచుకోండి. ఆయనే మనకు శాశ్వతం. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము
వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరో ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరో ఈ లోకములో. నా ధర్మం నేను పిలిచా, ఇక నువ్వు రాకపోతే నాకు సంబంధం లేదు, చెప్పకపోతే నాకు తప్పు, చెప్పినా పట్టించుకోకపోతే నీది తప్పు. చెప్పిన విషయాలను గుర్తెరగండి. ప్రభువుని ఎరిగిన వారి ద్వారా దేవుడు చేసేటువంటి కార్యాలు, వారి జీవితంలో జరిగేటువంటి మేళ్ళు చెప్పాను. ఇంతకీ ప్రభువుని ఎరిగే పద్ధతిలో 2 రకాలని చెప్పాను. ఈసారి ఎప్పుడన్నా చెప్తాను. ఆ మిగిలినది ప్రస్తుతానికి కళ్ళు మూయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చినట్లు భూమి అన్నతను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్య సన్నిధి సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుని నడిపించునుగాక. ఆమేన్. ప్రభుయేసు రక్తమునకే జయం, ప్రభుయేసు రక్తమునకే జయం, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా అందరూ మాస్కులు పెట్టుకోండి. బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపు ప్రభువా. దాన్ని విశ్వాసం ద్వారా వినియోగించుతున్నటువంటి బిడ్డలకు యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగా. ఆమేన్. ప్రతి విధమైన రోగములు, బలహీనతలు, దురాత్మ, అంధకార, సైతాను శక్తులు యేసు నామములో తొలగిపోవునుగా. ఆమేన్. బిడ్డలది ఎవరికి రాసి ప్రార్థిస్తారో వారు కూడా స్వస్థత పొందాలి. ప్రతిబంధకాలు తొలగాలి. వ్యాధులు స్వస్థత పొందాలి ప్రభువా. బిడ్డలకు స్వస్థత కలగాలి నాయన. బంధకాల్లో ఉన్న వారి బిడ్డలకు విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, కేసుల్లో ఉన్న వారికి విడుదల, విడిపోయిన కుటుంబాలకు కలయిక, ఆత్మీయ ప్రగతి, ప్రార్థన అనుభవం, ఏకాంత అనుభవం, వాక్య ధ్యానం, సత్యం పట్ల ఆసక్తి మొదలైన సంగతులన్నిటి సహాయమును అందించాలి. బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తూ తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండు. తెగులు ఏ ఒక్కరికి సోకకుండా దాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. ఇప్పటికే బలహీనత బారిన పడ్డ వారికి యేసు నామములో నెగిటివ్ రిపోర్ట్ వచ్చునుగాక. ఆమేన్. స్వస్థత ప్రసాదించి అద్భుతం చేయి. తిరిగి వెళ్ళనై ఉండగా మార్గాల్లో తోడై ఉండి ఎలాంటి ప్రమాదాలు ఎదురుగాకుండా క్షేమంగా గృహాలకు చేర్చమని స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు భోజన కార్యక్రమం లేదు కనుక ఇక చిన్నగా ఆ ప్రక్క నుంచి ఇక సర్దుకోండి. బాప్తిస్మానికి వచ్చిన వాళ్ళు ఉండండి. బాప్తిస్మానికి వచ్చిన వాళ్ళ సంబంధులు మాత్రం ఉండండి. మిగిలిన వాళ్ళంతా సర్దుకోండి యేసునామములో. చలో, ఎవరిని ఒకరికొకరు సమీపంలోకి రావద్దు, మాస్క్ తీయొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరిని సమీపించడానికి అవకాశం లేదు. కొద్దిగా 1 వీక్ మీరు జాగ్రత్త తీసుకోండి. 1-2 వారాలు జాగ్రత్తగా ఉండండి. ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతుంది తప్పకుండా. ఎక్కడోళ్ళు అక్కడ చిన్నగా వెళ్ళి ప్రేయర్ చేయడానికి, ప్రేయర్ చేయకు. లైవ్లో ఉన్న వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జూమ్ యాప్ ద్వారా ఫ్యామిలీస్ కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. వారందరినీ చూస్తూ ఉన్నాను. మీ అందరిని బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఒకవేళ ఇప్పటికే మీలో ఎవరికైనా పాజిటివ్ సమస్య ఉంటే తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు. ధైర్యంగా ఉండండి. జాగ్రత్తలు తీసుకోండి. ఏం లేదు, ప్రాబ్లం ఏముండదు. తప్పకుండా 2-3 రోజుల్లో నెగిటివ్ వచ్చేస్తుంది. భయపడకండి. వేరే సమస్యలతో బాధపడుతున్న వారి సైతం దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. దేవుని శక్తిని ఎరుగుదురు కదా. ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. చెల్లించకండి.
ప్రభు మీద ఆనుకోండి. దేవుని బలమైన కార్యాలు చూస్తారు. మీరు దగ్గర రావద్దని చెప్పారు, నేను రాను మీకు ఇప్పుడు అందుబాటులోకి. చలో, రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు మాత్రమే ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. ఫుడ్ లేదు, మాడిద్ది, తొందరగా పోండి. దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకునే వ్యక్తిగత ప్రార్థన లేదు ఈరోజు, గమనించాలి. అందరూ కలిపి చేశాను. చూద్దాం, ఇది కొంచెం హడావుడి తగ్గితే చూద్దాం. మీరు కూడొద్దు. చలో, నేనుంటే ఉంటే ఉంటుంది. మీరు తెచ్చిన ఆయిల్ బాటిల్ కోసం కూడా మేము ప్రార్థన చేశాం. మంచిది, లైవ్లో ఉండి ఇంతవరకు ఈ ఆరాధనలో ఎవరైనా నాకు ప్రార్థన చేస్తారేమో అన్నా, ఒకవేళ అందుబాటులోకి రావడానికి ట్రై చేస్తే పొరపాటును కూడా చేయను. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉందనుకో, నాకున్న మీకు వస్తుంది. ఒకవేళ మీకుంటే నేను పొందుకున్నాను అనుకో, అందరికి తగిలించాల్సి వచ్చింది. అందుకని కొంచెం నేను కేర్ఫుల్గా ఉండాలి. సహకరించండి, అర్థం చేసుకోండి. బాప్తిసమా దయచేసి సహకరించాలి. ఒకవేళ ప్రత్యేకంగా ప్రార్థన చేయించుకోవాలి అనుకుంటే కొద్దిగా టైం పట్టిద్ది, తప్పదు. మంగళవారం రోజు కలుస్తారా అని అంటారేమో. మంగళవారం కూడా బ్రేక్ చేశాను కావాలని. సండే స్కూల్ కూడా కొంచెం ఆపాం. ఎందుకంటే ఇది ప్రాణాంతకం కాకపోయినా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది కనుక కొద్దిగా సింపుల్ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోయింది. వేసవి వస్తుంది, మళ్ళీ ఎండలు ముదురుతున్నాయి కనుక. ఇప్పుడు పులికాడి గిలి పెద్దదని ముందు వస్తే తగ్గిద్ది, అది భయం లేదు. కానీ అమ్మో నాకు వచ్చింది అదురుకొని పోయేది ఎక్కువైంది. అందుకని అదురుపోయే అవసరం లేకుండా ఒక 5 రోజులో 4 రోజులో ఎక్కడో ఒంటరిగా ఉండే పరిస్థితి లేకుండా, లక్షల డబ్బులు వదిలించుకునే పని లేకుండా ముందే జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నా. ఒకవేళ ఎవరికైనా వచ్చినా భయపడొద్దు, తప్పకుండా తగ్గిద్దని ధైర్యం కూడా చెప్తున్నా కనుక సహకరించండి. ప్రేరాల కోసం చేశాను, తీసుకెళ్ళి రాసుకొని ప్రార్థన చేసుకోండి. గుడ్. ఆయిల్ బాటిల్ కోసం ప్రార్థన చేశారు. వెళ్ళి అది మీరు వినియోగించి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తారు, సాక్ష్యం వస్తుంది. పోండి. ఆమేన్. దేవుణ్ణి ఎరుగుదురు కదా. చలో, మీ అందరి కోసం నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ, నీవెప్పుడు మేలు చేస్తావని. అటు ప్రక్కకి ఎవరిని రానియొద్దు. అక్కడ నీళ్ళ దగ్గర అడ్డగించండి. మొత్తం అటు పక్కకి పంపించేసాను. మొత్తం అటే, అక్కడ కాదు, ఇక్కడ. కొంతమంది నేను అటు వస్తానని అక్కడ చేరతారు. అందుకని ఈ రోజుకి మొహమాటం లేదు. ఎవరు ఫీల్ అయినా, ఏడిసినా, మొత్తుకున్నా, గిలగలు దండుకున్నా సంబంధం లేదు, వెళ్ళాల్సిందే. ప్రార్థన చేశా, భయపడాల్సిన అవసరమే లేదు. తప్పకుండా దేవుడు కృపనిస్తాడు యేసు నామములో. ఇంకా రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే రండి ముందుకి. మీ జాగ్రత్త కోసం చెబుతున్నా, మర్యాదగా వెళ్ళండి. నిలబడ్డ వాళ్ళు దయచేసి మీరు వెళ్ళండి. మీరు చిన్నగా బయలుదేరుతా ఉంటే అందరు వెళ్తారు. ఇక్కడ ఎవరు నిలబడద్దు దయచేసి. మీ అందరి కోసం దైవజనులు ప్రార్థన. ఓకేనా? అక్కడ ఇబ్బంది లేదా? తీసుకెళ్ళు. బాప్తిస్మ కోసం వచ్చిన వాళ్ళు ఇలాగ వెళ్ళండి. పరిచరకులు మీకు స్థలం చూపిస్తారు. అమ్మ మీరు కూడా రండి. స్త్రీలు కూడా ఇట్రండి. ఆ వెళ్ళే పురుషుల్లో ఒక బ్రదర్ మెడలో ఏదో చెప్పండి, సువార్త చెప్పండి. ఎంత మాత్రం తెలుసో తెలుసుకోండి. ఎరిగియున్నానయ, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ, నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగియున్నానయ, నీకేది
సాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకై దాచి ఉంచినావని. మారని వాగ్దానములు మా కొరకై దాచి ఉంచినావని. ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. ప్రైజ్ లార్డ్. సరే, ఎవరైనా ఇంకా ప్రార్థన కోరిన వారు ఉంటే మీ అందరి కోసం నేను ఒక ప్రార్థన చేస్తాను. అందరూ విశ్వాసం ఉంచండి. ఒకవేళ మీరు ఆయిల్ బాటిల్ తెచ్చుకుంటే అది కూడా మీ చేత పట్టుకొని ఉండండి. నేను ప్రార్థన చేస్తాను. కొంచెం దూరం పాటించండి. ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ఎదుట ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడవునైనా ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో సమస్తము నీకు తెలుసు గనుక ప్రతి గుండెలో ఉన్న ఆవేదనను యేసు నామములో మీరు తొలగించండి. సంతోషము, సమాధానం వారికి అనుగ్రహించండి అయ్యా. వారి ప్రార్థన మీరు ఆలకించండి. ప్రతి రోగాన్ని తొలగించండి. శరీరాలకు మంచి ఆరోగ్యము, ఆత్మకు మంచి ఆరోగ్యము మీరు దయచేయండి అయ్యా. వారి చేత ఉన్న నూనె కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అది రాచి ప్రార్థన చేసినప్పుడు, వినియోగించినప్పుడు అక్కడల్లా కూడా గొప్ప కార్యాలు జరిగించమని వీరందరిని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ వెళ్తుండగా మార్గంలో కూడా తోడే ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవజనులు గమనించాలా, బాప్తిస్మాలు మందిరం వెనక ఇస్తూ ఉన్నారు కనుక త్వరగా అక్కడికి వెళ్ళాలి. శాలేమన్న మరి అక్కడికి వెళ్ళి ఉన్నాడు కనుక ఇక ఆలస్యం చేయొద్దు. సేవకులైన వాళ్ళు అక్కడ ఉన్నట్లయితే మీకు తెలియజేస్తా ఉన్నాం. వెనకాల బాప్తిస్మాల కార్యక్రమం జరుగుతుంది కనుక సేవకులైన వారు వెనక్కి వెళ్ళండి. ఎవరైనా ఇంకా బాప్తిస్మం పొందదలిచిన వారు, రక్షణ కొరకు తీర్మానం చేసుకున్న వాళ్ళు మందిరాన్ని